అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ఉదయం జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్ అవుతుంటోటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఎలర్ట్ అయిపోయి రోడ్డు మీదకు వచ్చి లేదంటే ప్రెస్ ముందులకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. జోగి రమేష్ అరెస్టు ఇది రాజకీయ కుట్ర, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కొత్త నాటకానికి తెరదీసిన వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే ములకల చెరువులో, తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ ఏ రోజైతే దొరికిందో ఆ రోజు బయటకు వచ్చిన పేరే జనార్దన్ రావు అండ్ జోగి రమేష్, జయచంద్రారెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లే బయటకు వచ్చినాయి. మరి దానిలో భాగంగానే ఈయన్ని ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగితే వైసీపీ నాయకులందరూ డైవర్ట్ పాలిటిక్స్. మరి డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో ఒకసారి ఈ వైసీపీ నాయకుల మాటల్లోనే విందామా, లేదంటే వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే చేద్దామా? ఇన్ని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నకిలీ మద్యం స్కామ్లో ఇన్ని రోజుల పాటు జనార్దన్ రావుని అలాగే ఇంకా కొంతమందిని విచారించిన తర్వాత సిట్ కీలక దర్యాప్తు ఏ రోజైతే పోలీస్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారించి దాదాపు వారం రోజులు విచారించిన తర్వాత ఈరోజు ఉదయం జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్రమ అరెస్టా, గోడలు దూకెళ్తారా అని మాట్లాడతారా? ఆ రోజు అచ్చెన్నాయుడు గారి ఇంటికి, అయ్యన్నపోతుడి గారి ఇంటికి, కొల్లు రవీంద్ర గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ విధంగా వెళ్ళారు వీళ్ళందరూ? గోడలు దూకలేదా? నానా రచ్చ చేయలేదా? మరి ఆ రోజు అక్రమ అరెస్టులు కాకుండా సక్రమైన అరెస్ట్ అయితే కనుక ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కూడా సక్రమమే కదా. మరి ఇందులో అక్రమం కేసు ఎలా ఉంది? ఏ రోజైతే ములకల చెరువులో కల్తీ మద్యం దొరికిందో ఆ రోజు మొదటి రోజే వచ్చింది పేరు జోగి రమేష్ది. మధ్యలో ఇంప్లీడ్ చేసింది ఏం కాదు ఇది. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ద్వారానే ఇదంతా చేస్తున్నాడని చెప్పి ఆ రోజే వచ్చింది. మరి ఈరోజు అరెస్ట్ చేస్తే అన్యాయం, అక్రమం అంటారేంది? ఇందాక వాళ్ళ భార్య ఏదో మాట్లాడుతుందండి. ఇది మా ఆయన దేవుడు, రావుడు, చంద్రబాబు నాయుడు గారికి ఇంత వయసు వచ్చింది, ఆయన ఇంటి మీదకి వెళ్ళాడు అని చెప్పి ఇలా అరెస్ట్ చేయడం భావ్యం కాదు అని మాట్లాడుతున్నాడు. అమ్మా కొంచెం తెలుసుకోండి అమ్మా, మీరు మీ పేరు కూడా మాకు తెలియదు అందుకనే పద్ధతిగానే చూద్దాం. అమ్మా మీరు తెలుసుకోండి, అరెస్ట్ చేసింది అక్రమ మద్య కేసులో, అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే కేసులో అరెస్ట్ చేసింది. ఇంటి మీదకి వెళ్ళారనే కక్షతో కాదు. ఇంటికి మీదకి వెళ్ళారనే కక్ష ఉంటే కనుక ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు. ఏదైతే కనుక ఇంకో కేసు కూడా ఉంది ఇదే జోగి రమేష్ మీద. ఏ కేసు ఉంది? అగ్రిగోల్డ్ భూములు. మరి దాని మీద కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అరెస్ట్ చేయాలనుకుంటే ఏమోలే పాపం అని వదిలేస్తుంటే కనుక ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి, అలాగే జయచంద్రారెడ్డి, అలాగే ఈ జనార్దన్ రావు వీళ్ళందరూ కలిసి కల్తీ మద్యం అమ్ముతారా? రాష్ట్ర నాయన్ని నాశనం చేయాలని చూస్తారా? ఎవరిని వదలను అంతు తేలుతాను ఏళ్ళు చూపిస్తున్నావు. ఏంద్రా నువ్వు చూపించేది? అంతరంతు తేల్చేది ఏంద్రా నువ్వు? సరే ఇవన్నీ ఒక ఎత్తండి. ఈ వైసీపీలో పేటీఎం గాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు ఒక పోస్ట్ వేశారు. దాన్ని చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. టీడీపీ యాంటీ బీసీ అంట. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. బీసీలంటే ఎందుకు నారా చంద్రబాబు నాయుడు నీకంత కడుపుమంట, శాడిస్ట్ చంద్రబాబు నాయుడు అంటూ ఒక పోస్ట్ అయితే వేశారు కదా. బీసీలంటే కడుపుమంట ఎవరికి? తోట చంద్రయ్య గుర్తున్నాడా? ఆయన బీసీయే కదా. ఆయన నడి రోడ్డు మీద పేక కోచ్ చంపింది ఎవరో? మీ అగ్రవర్ణపు రెడ్లే కదా. బీసీలంటే కడుపుమంటే ఎవరికి? వాళ్ళకి ఎవరైనా శిక్ష చేయించగలిగారా? సరే ఇదంతా కాదు, రాజకీయ ప్రేరేపిత హత్యల్లో భాగంగా ఎవరైతే గనక బాధితులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం రివాజుగా వస్తుంది. అటు నక్సలైట్ల ద్వారా చంపబడినారు కానీ ఇటు ఫ్యాక్షనిస్టుల ద్వారా చంపబడిన వాళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం రివాజుగా వస్తుంది. దాన్ని ఏదైతే కనుక శాసన మండలిలో అడ్డుకున్న బొత్స సత్యనారాయణ కానీ మీ వైసీపీ నాయకులు కానీ బీసీలంటే అంత ప్రేమ ఉందా? నందం సుబ్బయ్య ఆయన కూడా బీసీయే కదా.
నడి రోడ్డు మీద వేటాడి నరికారు కదా. మరి ఆ రోజు ఈ బీసీ నేత ఎక్కడికి వెళ్ళాడు? ఇంకోటి కోసం కదా రోజు చెబుతా, రేపల్లెలో తన అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, ఎందుకయ్యా మా అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ పిల్లాన్ని పెట్రోల్ పోసి నోట్లో పేపర్ల కుక్కి పెట్రోల్ పోసి కాల్చి చంపితే ఇదే జోగి రమేష్ వెళ్ళి చనిపోయిన పిల్లాడు ఏమన్నా వస్తాడా, ఇందులో కుల రాజకీయాలు తీయాల్సిన అవసరం ఏముంది, చంపినాడు ఎవరైతే ఏమైంది, చచ్చినాడు ఎవరైతే ఏమైంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు తీసుకోండి అమ్మా, ఇందులో కులాలు చూడొద్దమ్మా అని చెప్పి మాట్లాడాడు కదా. మరి ఈరోజు ఇదే జోగి రమేష్కి కులం గుర్తొచ్చిందా? ఏమయ్యా వైసీపీ నాయకులారా, తప్పు చెయ్యనేలా, తప్పుడు పనులు చేయడం ఎందుకు, అరెస్ట్ చేస్తే కులం కార్డు ముందల పెట్టడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు, అరెస్ట్ చేస్తే కులం కార్డు ముందల పెట్టడం ఎందుకు? అరే చూస్తున్నాం ఎప్పటి నుంచో ఈ జోగి రమేష్ అరెస్ట్ అవుతాడు, ఈ కల్తీ మద్యం కేసులో అనుకుంటే ఈరోజు అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఏముంది? సరే ఇదంతా ఒక ఎత్తండి, డైవర్ట్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ ఎలా అవుతుందండి? కాశీబుగ్గలో జరిగింది ఒక ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. వీళ్ళుండరు ఎవడో ఈ ఎర్రకోట మేధావిగాడు అని చెప్పి పైన పెరిగినాయో లేదో తెలియదు కానీ కింద గడ్డం పెంచుకొని తిరిగే పాషాగాడు అని ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరు డైవర్ట్ పాలిటిక్స్ అంటూ మొదలుపెట్టారు కొత్త కథ. ఈ పాషాగాడే మొన్న చెప్పింది, ఒంటి చేత్తో ముఖ్యమంత్రిగా లేకపోయినా మెంతా తుఫాన్ అడ్డుకున్న ధీరుడు సూర్యుడు అని చెప్పి పొగిడాడు ఈడే జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు చెబుతున్నాడు ఇది డైవర్ట్ పాలిటిక్స్ అని. ఇందులో డైవర్ట్ పాలిటిక్స్ ఏంద్రా? ఆల్రెడీ అక్కడ విచారణ జరుగుతుంది. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి యానం గారు కూడా వెళ్ళారు అక్కడికి. తప్పు చేసినని వదిలేయాలా మీ దృష్టిలో? ఏడ దొరికిన చిల్లర సంతరా మీరంతా? 5 రూపాయల ముష్టి కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి తయారయ్యారంటారా మీరంతా? ఒకటి డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అంటాడు వాడెవడో, విజయ్ కేసర్ రెడ్డో ఏదో ఉందో అడిపారు, వాడు డబుల్ గోల్డ్ మెడలిస్టు, ఈడేమో డబుల్ ఇంజనీరు. మరి ఇక్కడ వాడు తయారు చేసిన కల్తీ మధ్య మీ నోట్లో పోయాలి రావు తీసుకొచ్చి ఒక్కొక్కడికి. ఇంతకింత అనుభవిస్తాడు చంద్రబాబు నాయుడు అంటే ఏం పీగుతారా మీరందరూ కలిసి? తప్పు చేసింది జోగి రమేష్. వాట్సాప్ చాట్లు మొత్తం వచ్చినాయి బయటికి. ఇంకో విషయం ఏంటంటే, షాకింగ్ విషయం, జోగి రమేష్ కొడుకుల ల్యాప్టాప్లో కీలక ఆధారాలు అయితే కనుక సిట్టు వాళ్ళకి లభించినాయండి. ఏదైతే కనుక సిట్టు వాళ్ళ ఇళ్లలో విచారణ చేసి ఇంట్లో సోదాలు చేసి జోగి రమేష్ ఫోన్లు, అలాగే జోగి రమేష్ కొడుకుల ఫోన్లు, అలాగే జోగి రమేష్ కొడుకుల దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, జోగి రమేష్ భార్య ఫోన్లు మొత్తం సీజ్ చేసిన తర్వాత దాంట్లో కీలక ఆధారాలు అయితే బయటపడి నిందితులకి జోగి రమేష్కి మధ్య జరిగిన లావాదేవీలన్నీ బయటకు వచ్చినాయండి. దీంట్లో ఇంకా ముందుకు తవ్వే కొద్దీ ఈ తవ్వకం జోగి రమేష్ చెప్పే దాని మీద తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఆగే అవకాశం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే దీని మీద మౌన ముద్ర వహించాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.